కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాత నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ఈ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఈ పార్టీని కలవరపెడుతున్నాయి. నిన్నటిదాకా కేసీఆర్ దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవడం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇతర పార్టీలోకి టచ్లోకి వెళ్లిపోవడంతో కేసీఆర్ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో సత్తా చాటిన బీఆర్ఎస్కు అక్కడ ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. అధికారంలో ఉండగా అన్ని తానే పార్టీ నడిపించిన కేటీఆర్ విపక్షంలోకి వచ్చిన 2 నెలల్లోనే పార్టీని కాపాడుకోలేకపోవడం, హరీష్ రావు తన జిల్లా రాజకీయాలకే పరిమితం కావడంతో కేసీఆర్ మళ్లీ రంగప్రవేశం చేయక తప్పలేదు. లోక్సభ ఎంపీగా పోటీ చేయాలంటే కోట్ల వ్యవహారమే. కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత వ్యాపారవేత్తలు, సంపన్నులు తమ ప్రయోజనాలు నెరవేరాలని కోరుకుంటారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో ఎంపీ సీటు తనకు వద్దంటే వద్దంటున్నారు. గతంలో కేసీఆర్తో క్లోజ్గా ఉన్న సంపన్నులు సైతం ఇప్పుడు మొహం చాటిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు 3 వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. చేవళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయాలని అంటున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన బంధువులు కాంగ్రెస్లో చేరిపోయారు. నల్గొండ, భువనగిరి, ఖమ్మం సీట్ల కోసం బీఆర్ఎస్ నుంచి ఒక్క దరఖాస్తు కూడా వచ్చే అవకాశం లేదు. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ బాట పట్టారు. ఇక ఖమ్మం సీట్ను నామా నాగేశ్వరరావు ఖరారు చేశారు. కానీ ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సికింద్రాబాద్ సీట్ను తలసాని సాయి బరిలోకి దించుతారని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటకపోతే పార్టీ పరిస్థితి మరింతగా దిగజారడం ఖాయంగా కనిపిస్తుంది.